మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అవునమ్మా అంతే మాట నాకు నావేంటే ఎట్లాగది నా మన్మరాల హుషారమ్మా 5వ తరగతి పాస్ అయింది మరి సోనిగా లైవ్ హుషారు పోతీ చిన్నారి చిట్టి తల్లి అంబిక నీళ్లు పట్టుకునే ఒక చిన్న కుంటల పడి కనీసం ఒక 4 అడుగులు కూడా ఉండదు. అది ప్రమాదవశాత్తు మరణించింది, ప్రాణాలు కోల్పోయింది. ఒక్కసారి వాళ్ళ ఇంటి దగ్గర చూస్తే చివరి చూపు కోసం అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఆ చిన్నారి చిట్టి తల్లి ఇక్కడ ఉండే కేవలం ఈ ఒక్క ఇంట్లో మాత్రమే దుఃఖం కాదు, ఈ బస్తీ అంతా కూడా తన గురించి ఎదురు చూస్తున్న పరిస్థితి. ఎందుకంటే చాలా యాక్టివ్గా ఉండేది, అందరినీ కలుపుకొని పోయేది, ప్రతి ఒక్కరిని నవ్వించేది, ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి పలకరించిపోయేది, అందరితో అంత మంచిగా ఉండేది. కానీ ఇవాళ తను మనతో లేదు. సో ఈ వార్త విన్న వెంటనే మనం చూస్తున్నాం కదా, బస్తీలో ప్రతి ఒక్కరి కళ్ళల్లో కూడా నీళ్ళే, ప్రతి ఒక్కరు కూడా ఆ చిన్నారి చిట్టి తల్లి చివరి చూపు కోసం ఎదురు చూస్తున్నారు. ఒక్కసారి వాళ్ళతో మాట్లాడదాం. వాళ్ళ బంధువులంతా కూడా ఇంటి దగ్గర ఉన్నారు. సో అసలుకి ఏం జరిగి ఉంటుంది అనేది కూడా ఒక్కసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే మనం చేద్దాం. ఈ గలీలో ఉంటావమ్మ పిల్ల మంచిగా అమ్మ అత్తమ్మ అంటుండే, గుడి దగ్గర పోయింది, ఒక 5 రూపాయలు ఏమన్నా తింటానే పోయింది, అయితే పడ్డది నైట్. నీళ్ళు ఉంటే ఎవరు చూడలేరు, పోయింది. ఇక ఏం చేద్దాం, ఇక ఆమె మంచిగా ఉండే, ఇట్లా నిద్ర ఇట్లా కళ్ళలా కనబడుతుంది. ఆమె పోయిందని కనబడతలేదు, మాకు ఉన్నది అనిపిస్తున్నది. ఇక మన బిడ్డ వస్తుందా, ఇక బిడ్డ రాదు అంతే. అత్తమ్మ అంటున్నదేమో అనిపిస్తుంది అంతే. గల్లీలో ఆ రోజు గుడిలో అన్నదానం పెట్టింది చేతితోటి అందరికి, వచ్చి 5 రూపాయలు ఏమన్నా కొంటా అన్నది, ఇంట్లో పడ్డది. ఇక అయిపోయింది 3 రోజులని. ఇక హాస్పిటల్లో తీసుకుపోయినారు. బయట ఉంటే డబ్బులు ఉంటే ఎట్టన్నా చూపిస్తుండే. వీళ్ళు ఇద్దరు ఏం చేస్తారు పాపం, పడ్డారు తీసుకుపోయినరు, ఎవరు లేరు మగ మనుషులు. ఇక మొగలు ఉంటే ఏమన్నా బయట తీసుకుపోయి చూపిస్తుండే. అమ్మ గరీబ్ పరిస్థితిలో ఇట్లా అయిపోయింది. ఇక నా డబ్బులు ఉంటే డబ్బులే పని చేస్తుంది. ఇక పోయింది బిడ్డ, ఏం చేస్తాం ఇక అమ్మ అంతే. అత్తమ్మ అని పిలుస్తుండే మిమ్మల్ని, గల్లీకి మొత్తం అత్తమ్మ అంటుండే ఆ పిల్ల. అంత మంచి పిల్ల ఉండే, ఏం చేద్దాం ఇక రాదు. ఆమె వస్తే 1 లక్ష రూపాయలు ఇస్తుండే మేము ఎవరికన్నా, అది రాదు. ఇక ఉంటే ఏమన్నా ఇక పోయింది కదా. ఏమైతారమ్మా, నానమ్మ అవుతారా అంబిక? నానమ్మ అవుతా. హాస్పిటల్నే ఉన్నామమ్మ. రాత్రి వచ్చిన మా మన్మరాలకు ఆడబెట్టుకున్నారు వాళ్ళు. ఆమె తల్లి, ఆమె పెద్దమ్మ మాట్లాడిందా హాస్పిటల్లో? మాట్లాడిందా అంబిక? మాట్లాడిపోద్దు కదా, మాట్లాడింది. మేము ఎందుకెళ్ళి మాట్లాడలేదు, జ్వరం వచ్చింది, జ్వరంతో కళ్ళు ఇట్లా చేసింది, కన్న మీద గుల్కోస్ ఇస్తుండ్రు. ఇదే ఇట్లా ఉండే అయిపోయి, మళ్ళా మాట్లాడలే, మళ్ళా చూడలే. మంగళవారం హాస్పిటల్ ఏం చెప్పలే మాయ అన్నది అయిపోయి, మాయ అన్నది. ఇగో ఈమెకు అయ్యి అన్నది, ఆమె అమ్మమ్మ. ఇది నానమ్మ, ఇది అత్తమ్మ, చివరి మాటిగా అయ్యే. అవునమ్మా అంతే మాట నాకు నావేంటే ఎట్లాగది నా మన్మరాల హుషారమ్మా 5వ తరగతి పాస్ అయింది మరి సోనిగా లైవ్ హుషారు పోతీ माझं वासरू 12 वर्षाचं होत చివరిగా ఆ చిట్టి తల్లి మాట్లాడింది, పిలిచింది అమ్మమ్మనే. అమ్మమ్మ అంటే చాలా ప్రాణం. అసలు ఇట్లాంటి పరిస్థితిలో వాళ్ళ కుటుంబ సభ్యుల్ని మాట్లాడియాలంటే నాకు కూడా చాలా బాధగా ఉంది. సో ఏమని పిలిచింది అమ్మల?
ఏమని చెప్పింది అంబిక? అత్తమ్మ అత్తమ్మ పట్టు చీర కుట్టమన్నాడు కదా అమ్మమ్మ. ఏమని అడిగిందంటే అమ్మమ్మకి అడిగింది. అమ్మమ్మకి అడిగింది, అమ్మమ్మ నాకు పట్టు చీర కుట్టు, నేను కట్టుకుంటా, స్కూల్ సెలవులు అయినాక మేము మహారాష్ట్ర అష్టమమ్మ, అమ్మమ్మ నాకు ఇది కావాలని అడిగింది అంతే. అయిపోయింది. ఇక ఆమెది ఎవరికి కుట్టిపియాలి, ఇక చీర ఎవరికి కుట్టిపియాలా, ఏం రైకి ఎవరికి కుట్టిపియాలా, అది ఏడుస్తుంది మా మాటలు ఆమె. ఏమైనా అయితే ఇక అమ్మమ్మకి ఎంత ఇది అయిపోతుంది, పిల్లల గురించి బిడ్డల విలువ ఉంటది కదా. మొత్తానికి అంబిక కుటుంబీకులు అండ్ వాళ్ళ అమ్మమ్మ నాన్నమ్మతో మాట్లాడితే అసలు కళ్ళలో నీలాగని పరిస్థితి ఎవరికైనా కూడా. ఎందుకంటే చిన్న చిట్టి తల్లి, దాదాపు 13 సంవత్సరాలు మాత్రమే ఉండే చిన్న పాప అంటే మనకి అల్లారు ముద్దుగా పెంచుకుంటాం, వాళ్ళకి రకరకాల బట్టలు వేసుకొని అల్లారు ముద్దుగాతో పాటు వాళ్ళతో ఎంతో ఆప్యాయంగా ఉంటాం. సో అట్లాంటిది అమ్మమ్మని ఈసారి సెలవులకు నేను వస్తాను, నాకు పట్టు లంగా కుట్టియాలి అని చెప్పి అమ్మతో గారబ్ చేసి మరి అడిగిన పరిస్థితి. కానీ ఈరోజు ఆ అమ్మమ్మ కళ్ళలో మనం నీళ్లు చూస్తున్నాం. ఆ చిట్టి తల్లి లేదు, నేను ఎవరికి కుట్టియాలి అనే ఒక ఆవేదన కూడా కుటుంబీకులలో చూస్తున్నాం. సో ప్రమాదం జరిగింది, ప్రాణాలు కోల్పోయింది. సో ప్రాణాలతో ఉండాలని దాదాపు 3 రోజులు కూడా పోరాటం చేసింది ఆ చిట్టి తల్లి. అయితే ఒకవైపు వీళ్ళు అంటున్నారు ఏంటంటే డబ్బులు ఉంటే మాత్రం ప్రైవేట్ హాస్పిటల్ వెళ్ళి ఒక మంచి ట్రీట్మెంట్ అయినా చేయించేవాళ్ళం, వాళ్ళ పాపం మాకు దక్కేది. కానీ డబ్బులు లేని పరిస్థితి, ఒక పేదరికంతో కూడా అమ్మాయిని ఇవాళ మనం ప్రాణాలు కోల్పోతున్నా చూసినాం తప్ప ఏమి చేయలేని పరిస్థితి. కానీ ఆ చిట్టి తల్లి మళ్ళీ వెనక్కి తిరిగి వస్తే బాగుండు, ఆ చిట్టి తల్లి లేదు అని మాకు అసలుకి కూడా జీర్ణించుకోలేకపోతున్నాం అంటున్నారు వాళ్ళ కుటుంబీకులు కావచ్చు, ఇక్కడ గల్లీలో ఉండేవాళ్ళు, బస్తీలో ఉండేవాళ్ళు, వాళ్ళ బంధుమిత్రులందరూ కూడా ఇది పరిస్థితి. సో అంబిక ఇంటి దగ్గర ఉండే సిచ్యువేషన్ ఇది. కెమెరా పర్సన్ శివతో నేను మీ కావ్య, సుమన్ టీవీ, నిజామాబాద్ నుండి.